శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మర్తువు ఆషాఢమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 1:02 వరకు అనంతరం పూర్ణిమ. మూలా నక్షత్రం తెల్లవారుజామున 5:09 వరకు అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 11:09 వరకు అనంతరం ఐంద్రయోగం. గరజీకరణం మధ్యాహ్నం 12:26 వరకు అనంతరం వాణిజ్యకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 10:16 నుండి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:40 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 3:26 నుండి 5:09 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మూలా నక్షత్రం జగజ్జనని జగదంబ పరదేవత యొక్క దివ్యమైనటువంటి నక్షత్రంగా శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా అమ్మవారి యొక్క స్వరూపాలలో లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, ఒకే పరదేవత విద్యాధిదేవతగా, ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా, సమస్త శక్తి సమన్వితగా, దుష్ట బాధ నివృత్తిని ప్రసాదించేటటువంటి తల్లిగా, ఆ దుష్టులకు భయాన్ని కలిగించి శిష్టులకు అభయాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో జ్ఞానదాత్రి అయినటువంటి సరస్వతి స్వరూపంగా ధవళ కాంతులతో అమ్మ భాసిస్తూ ఆ సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రమే మూలా నక్షత్రం అని చెప్పబడుతుంది. అట్లాగే మనకున్నటువంటి యోగాలలో బ్రాహ్మీ యోగం చాలా విశేషమైనది. ఈ బ్రాహ్మీ యోగంలో అభ్యాసాన్ని ప్రారంభించినటువంటి వారు ఆ కార్యక్రమంలో కృతకృత్యులవుతారని, పరిపూర్ణమైనటువంటి సరస్వతి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మనకున్నటువంటి 8 ముహూర్తాలలో కూడా మనకి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తారు. అంటే అది సరస్వతీదేవి యొక్క సమయం అని చెప్తారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి మంత్రసాధన, ఆ సమయంలో చేసేటటువంటి అనుష్ఠానం, అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సూర్యోదయానికి ముందున్నటువంటి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వాళ్ళు కనుక విద్యాభ్యాసం కనుక చేసినట్లయితే ఆ విద్యా సిద్ధి కలుగుతుందని, జ్ఞానసిద్ధి కలుగుతుందని, జ్ఞానదాత్రి అయినటువంటి సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుందని గ్రంథాల ద్వారా చెప్తున్నటువంటి మాట పెద్దలు పునఃపునః చెప్పేటటువంటి సత్యవచనం అది. అటువంటి మూలా నక్షత్రం బ్రాహ్మీ యోగం ఈనాడు సరస్వతి స్తోత్ర పారాయణ, సరస్వతి దర్శనం, సరస్వతి ధ్యానం చేయడం చాలా విశేషం. ముఖ్యంగా అమ్మవారి యొక్క స్వరూపాల్లో నీల సరస్వతి ధ్యానం అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అదేవిధంగా సరస్వతీదేవికి ఇవాళ తెల్ల పుష్పాలతో అర్చన చేసి పాలతో ఉండినటువంటి పాయసాన్ని గనక నివేదించినట్లయితే జ్ఞానసిద్ధి కలుగుతుందని, శుభ్రమైనటువంటి వాక్కు, ఎందుకంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి ఈ 4 విధాలైనటువంటి ఆ వాగ్దాయిని, వాక్ప్రదాత, వాగ్దేవి అయినటువంటి వీణాపాణి విరించి రాణి వాణి, ఆవిడ యొక్క కృప ఉంటేనే ఎవరైనా ఎక్కడైనా రాణించగలుగుతారు. ఆ మనస్సులో ఉన్నటువంటి మాటను చక్కగా వ్యక్తం చేయగలుగుతారు. ఆకర్షణీయమైనటువంటి మాట మాట్లాడగలుగుతారు. కవులకు, కళాకారులకు, వీళ్లతో పాటు విద్యార్థులకు, సమస్త జీవులకు కూడా సరస్వతి కటాక్షం ఉంటేనే మనుగడ సాగుతుందని శాస్త్రవచనం. కనుక ఇటువంటి ఈ మూలా నక్షత్రం, బ్రాహ్మీ యోగం, ఈ రెండిటి మేలి కలయిక అయినటువంటి ఈ రోజున యథాశక్తిగా సరస్వతి ఆరాధన చేయటం, సరస్వతి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు కనీసం మీకు వచ్చినటువంటి సరస్వతి శ్లోకాన్ని, ఎందుకంటే భగవద్ ఆరాధన చేయటం అంటే అన్ని వేళలా అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వార్ధక్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రవేశంలో అంటే వేరే చోట ఉన్నటువంటి వాళ్ళు, ప్రయాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ సమయాన్ని అనుసరించి చేసేటువంటి దేవతోపాసనలో ఆ నామాన్ని స్మరించినా చాలు వారు విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేగాని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా నామాన్ని చెబితే చాలన్నారు కదా, ఎందుకంటే కలవు సంకీర్త్య కేశవం కలవు నామస్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి ఏదో నామం చెప్తానంటే కాదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధిక్రియను తప్పకుండా చేయాలి. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు మాత్రం భగవన్నామం చేసినా చాలు. ఎందుకంటే మన కార్యక్రమాన్ని తిలకించేటటువంటి వాళ్ళలో పెద్ద వయసు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అయ్యో నేను ఇటువంటి ఉపాసన చేయలేకపోతున్నానే, ఆరాధన చేయలేకపోతున్నానే అని బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి ఈ తిథి నక్షత్రాల యొక్క ఈ మేలి కలయిక రోజు ఆ దేవత యొక్క నామాన్ని స్మరించినా చాలు. ఎందుకంటే అమ్మవారు చాలా సుప్రసన్నురాలు సరస్వతీదేవి. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం ఆవిడ. ఎందుకంటే అమ్మవారి ధ్యానం చేస్తూ ఎక్కడా అమ్మవారిని
వర్ణించాలన్నా కూడా ధవళ కాంతితో తెల్లని ఆ వస్తువులని ఉపమానంగా తీసుకొని అమ్మవారిని వర్ణించడం జరుగుతుంది. అటువంటి ఆ శారద యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని, జ్ఞానసిద్ధి అందరికీ కలగాలని మనసారా ఆశిస్తూ ఆ వాగ్దేవతా నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్దశి, బుధవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా సంతృప్తి భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి బాధ మానసికంగా లేకుండా ఉంటారు. శారీరకంగా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే పనిని ప్రారంభిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం కలిగి తీరుతుంది. ఏ పనిలో అయినా సరే ప్రయోజనాత్మకమైనటువంటి ప్రయాణాలని మాత్రమే చేస్తారు. అన్ని ప్రయాణాలు దాదాపుగా అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాట్లు లేకుండా ఉండగలుగుతారు. ఎంతటి వారితో అయినా సరే సమాధానాన్ని నిదానించి మాత్రమే చెప్తారు తప్ప తొందరపాటుతనం అసలు ఉండదు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని ఆరాధించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. గ్రంథ రచయితలు, అలాగే సంగీత, నాట్య అది కళారంగ నైపుణ్యం కలిగినటువంటి వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఎవ్వరితోనూ విరోధపడేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. పై అధికారులైనప్పటికీ కూడా వ్యతిరేక భావాన్ని ప్రదర్శించినట్లయితే సరైనటువంటి సమాధానాన్ని ఆచితూచి చెప్తారు. ఇబ్బంది తనకేమాత్రం కలగకుండా ఉండేలా లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఏ విధమైనటువంటి ప్రయాణాన్ని కూడా అనాలోచితంగా చేసే ఆలోచనతో ఉండరు. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమని దూర ప్రాంతాలకైనా సరే ప్రయాణించి అక్కడుండే విద్యా విశేషాలను తెలుసుకుని ఆ మీద మాత్రమే ఒక నిర్ణయాన్ని విద్యా విషయంలో తీసుకుంటారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభవార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తీసుకునే ప్రతి నిర్ణయము దృఢంగా ఉంటుంది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి వేరు విధమైనటువంటి వంక పెట్టడానికి అవకాశం లేనటువంటి తీరులో ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తాత్కాలికంగా అనారోగ్యం ప్రవేశించినప్పటికీ కూడా అది శరీర ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసేదిగా ఏమాత్రం ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ కూడా తాత్కాలికంగా ఆరోగ్య పరీక్షల్ని చేయించడం
ఔషధ సేవని చేయడం అత్యవసరం. ముఖ్యంగా దాంపత్యంలో ఉండే పొరపత్యాలు క్రమక్రమంగా తొలుగుతూ అన్యోన్య భావం ఏర్పడే అవకాశం ఉంది. స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను దర్శించడం కోసం భార్యాభర్తల్లో ఒకరు స్వదేశానికి వచ్చే అవకాశం, లేదా స్వదేశంలో ఉన్నవారు విదేశానికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో ఆరాధించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు కుటుంబంలో నెరవేరే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ఆలోచనని చేయరు. కాలహరణానికి సంబంధించినటువంటి వ్యర్థ ప్రసంగాలు పూర్తిగా మానుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము బెదరరు, జంకరు. ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యతాభావానికి దెబ్బ లేకుండా ఉండేందుకని నిరంతరం సమన్వయ భావ ఆలోచనని చేస్తూనే ఉంటారు, ఉపదేశిస్తూ ఉంటారు కూడా. తమకు సంబంధించినటువంటి స్థిరమైన ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఒక నిర్ణయాన్ని చేసుకోవడం కోసమని తీవ్రమైన ఆలోచన అన్వేషణలో ఉంటారు. సంతానానికి సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు, కష్టాలు కలగకుండా ఉండేందుకని అనేకమైనటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తూనే ఉంటారు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సంపూర్ణ రుణ విముక్తి అవ్వడమే కాకుండా వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కూడా లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాలని సమస్యాత్మకమైనటువంటి వాటిని చక్కగా పరిష్కరించుకునేటటువంటి దిశగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కుటుంబంలో ఉండేటువంటి అందరినీ ఏకాభిప్రాయ సాధన చేయిస్తూ ఒకే తాటి మీద నడిచేటటువంటి ఆలోచనలు చేస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది కుటుంబానికి రాకుండా ఉండేందుకు తాము శాయశక్తులుగా కృషి చేస్తూ ఉంటారు. రుణదాతలైనటువంటి వారెవ్వరూ తమ మీద అప్రతిష్టాకరమైనటువంటి దాడి లేదా వాక్ వివాదం చేయకుండా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేటటువంటి ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకోసమని ఔషధ సేవను సక్రమంగా చేయిస్తూ పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఉంటారు. చర్మానికి సంబంధించిన వ్యాధి కానీ, అలాగే అజీర్ణానికి సంబంధించిన, ఉదరానికి సంబంధించిన వ్యాధి కానీ ఉంటే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత భావం ఏర్పడే అవకాశం ఉంది. కొద్దిగా రాజీ కానీ పడగలిగినట్లయితే అనుకూలమైనటువంటి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభాన్ని మాత్రమే అపేక్షించేటటువంటి సందర్భంలో తప్పక ఇబ్బందికి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకున్నట్లే కావచ్చు. ఆరోగ్య పరిస్థితిని గమనించుకుని మాత్రమే దూరభార ప్రయాణాలు చేయడం ఎంతైనా మంచిది. ఏ విధమైనటువంటి కోపభావాన్ని చూపించకుండా ఉన్నట్లయితే 10 మందితో సంపూర్ణమైనటువంటి సమన్వయ పరిచయాలు ఏర్పడవచ్చు. ఎదురుగా ప్రశంసించేటటువంటి వారే చాటున ఒకవేళ వ్యతిరేకిస్తున్నారేమో అనేటటువంటి కోణంలో ఒకసారి ఆలోచించుకుని చూసుకోవడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి వారికి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల వివాదాలు పరిష్కరింపబడమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట మెత్తగానే ఉంటుంది, ఆలోచన మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలు కానీ తప్పు చేసినట్లయితే శిక్షించేటటువంటి తీరు విశేషంగా ఉండడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. సంతానం కొద్ది వయసు వచ్చినటువంటి కారణంగా సూటి పోటీ మాటలతోనూ ఎదురు తిరిగేటటువంటి విధానంతోనూ ఉంటారు. వారిని మందలించడం మెత్తనైనటువంటి మాటలతో మాత్రమే సరైనది తప్ప తిట్టడం కొట్టడం వంటివి అని చేసినట్టయితే పరిస్థితి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు.
తల్లి తండ్రి అనేటువంటి ఇద్దరిలో ఒక్కరైనా సరే వారిని ఉద్యోగిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో మానసికంగా దెబ్బతినే పరిస్థితి వారికి ఏర్పడవచ్చు. అది వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి నాలికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దృఢంగా ఉంటారు. లోపల భయం ఉన్నప్పటికీ కూడా పైకి ఏమాత్రం కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అనుకూలమైనటువంటి సమయంలో ప్రసంగించడం, అనుకూలమైనటువంటి సమయంలో బంధుమిత్రులతో మాట్లాడడం, తల్లిదండ్రులతో మాట్లాడడం అనేది ప్రకటిస్తారు, కానీ ఖచ్చితంగా సమయ నియమాన్ని పాటించరు. ఇదే సమయ నియమం పాటించనటువంటి కారణంగా ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో కూడా తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. శారీరకంగా చర్మవ్యాధి వచ్చినా, లేక కంఠానికి సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యం ఏ తీరుగా వచ్చినప్పటికీ కూడా వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. శరీరానికి రుచించని, శరీరానికి అనుకూలించని, శరీరానికి పడని ఆహారాలను విసర్జించడం చాలా చాలా మంచిది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే మానసిక ఆందోళన తొలగడమే కాకుండా పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు మొగమాటము లేకుండా మాట్లాడతారు. తాము అనుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అమలు జరగాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. అందరితోనూ కూడా కలహించడానికి ఏమాత్రపు వెనుకబాటుతనాన్ని కలిగి ఉండరు. ఒక్కరిని మాత్రమే నమ్మేటటువంటి కారణంగా వారి ఒక్కరి మాటకి మాత్రమే విలువని ఇచ్చే అవకాశం కనిపింపజేస్తారు. ఈ తీరు ప్రవర్తన కుటుంబ సభ్యుల్లోనూ అలాగే బంధువుల్లోనూ కూడా వ్యతిరేక భావాన్ని వీరి పట్ల ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వచ్చు. ఆలోచించుకు ప్రవర్తించాలి. ఆర్థికమైనటువంటి ఆదాయం చక్కగా వస్తుంది. రావాల్సినటువంటి బకాయిలన్నీ అశ్రమంగా వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఈ రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేదు ఈ రోజుకి. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజగణపతిని ఆరాధించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందం, నూతన గృహలాభం ద్వారా సిద్ధించే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ అననుకూలమైన, అనాలోచితమైన పనులే చేస్తారు. వ్యాపారంలో తాత్కాలికమైనటువంటి నష్టం కలిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారానికి మూలస్తంభంగా ఉండేటటువంటి వ్యక్తుల అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షలు చేయించడం చాలా చాలా అవసరం. కోపంలో మాట తూలనాడేటటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా తాత్కాలికంగా ఐకమత్య భావం దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. కుటుంబానికి వచ్చేటటువంటి బంధు మిత్రుల ఆగమనం కారణంగా వారి నుండి కుటుంబంలోని విషయాలు బయట పడేటటువంటి అవకాశం ఉంది. తద్వారా హితమిత్తమైనటువంటి నిర్ణయాన్ని వ్యాపారం విషయంలో తీసుకోలేకపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికమైన ఆదాయం మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వసూలు అయి వ్యాపారం తేలికగా సుఖంగా సాగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తొందరపాటుతనం గోచరిస్తుంది. మాట తూలనాడే విధానం కూడా ఉండొచ్చు. ఏ విధమైన ఆలోచన లేనటువంటి విధంగా ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు. కుటుంబంలో అనవసరమైనటువంటి కలతల్ని సృష్టించే అవకాశం ఉంది. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనడం విషయంలో అందరూ వద్దన్నప్పటికీ కూడా దూకుడుపాటుతో నిర్ణయాన్ని చేసే విధానం ఉండొచ్చు. ఇవన్నీ కూడా కుటుంబ సమష్టి విధానానికి విఘాతాన్ని కలిగించేవి అనేటువంటి అభిప్రాయంతో ఉండి తీరాలి.
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం లేదు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా వ్యాపారం మరింత అభివృద్ధి దిశగా సాగుతుంది. పెట్టుబడుల రాక కారణంగా ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆదాయాన్ని మరింతగా చేసుకోగలుగుతారు. న్యాయస్థానంలో విషయం తమకు అనుకూలంగా వస్తుందనేటువంటి సంపూర్ణమైన విజయ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. శత్రుపక్షం వారే స్వయంగా వీరి దగ్గరకు వచ్చి అనుకూలంగా ఉందామనేటటువంటి నిర్ణయాన్ని ప్రకటించి వెళ్ళడం చెప్పుకోదగ్గటువంటి అంశం. దైవానికి సంబంధించిన మొక్కుబళ్ళను తీర్చుకోవడం కోసమని దూరభార ప్రయాణాన్ని చేసి వస్తారు. శారీరకంగా బాగా అలసిపోయినటువంటి కారణంగా 1-2 రోజులు విశ్రాంతిని తీసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా అనారోగ్యం లొంగేటటువంటి విధానంతో ఉండకపోవచ్చు. తాత్కాలికంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేకపోవచ్చు. దాన ధర్మాలు, అలాగే పుణ్యనిధి స్నానాలు, అదే తీరుగా ఆధ్యాత్మికమైనటువంటి విధానాలు విశేషంగా చేయాలని ప్రయత్నిస్తారు, కానీ అది ఈ రోజుకి మాత్రం సాధ్యపడకపోవచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి పంచవిధాలైన ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగం ఆర్థికమైనటువంటి లాభంతో సిద్ధించే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని సులభంగా పొందటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతిని గరిక పోచలతో పూజించాలి. 21 గరిక పోచలతో గణపతిని పూజించి గణపతి పూజకు వినియోగించినటువంటి ఆ గరిక పోచలలో ఒక 5 గరిక పోచలు తీసుకొని వాటిని ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఆ మూట మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. అప్పుడు విఘ్నాలు ఉండవు. మీరు తిరిగి వచ్చాక ఆ గరిక పోచలు ఉన్నటువంటి మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అదేవిధంగా ప్రతి నెలలో కూడా చవితి తిథి అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. చవితి తిథి ఉన్న రోజు గణపతిని జిల్లేడు పూలతో పూజించి గణపతికి లవంగాలు నైవేద్యంగా సమర్పించి కొన్ని ఒక్కలు గణపతి పూజలో ఉంచి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పూజలో ఉంచినటువంటి ఒక్కలలో ఒక ఒక్కను మీ దగ్గర ఉంచుకొని వెళ్ళినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే ముందు 21 రూపాయి బిళ్ళలు ఎక్కడైనా మీ గృహంలో ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి వెళ్ళండి. మీరు పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ 21 రూపాయి బిళ్ళలు కూడా ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల మీకున్నటువంటి దోషాల తీవ్రత తగ్గుతుంది. మీరు వెళ్ళిన పనిలో సత్ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే ముందు ఇంటి ముందు భాగంలో సింహద్వారం దగ్గర కొద్దిగా ఉప్పు చల్లి వెళ్ళండి. అలాగే మీరు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆ ఉప్పుని నీటితో శుద్ధి చేసి ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోసినట్లయితే మీరు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇష్టదైవానికి యాలకుల దండను సమర్పించినట్లయితే కార్యసిద్ధి తొందరగా కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైనవి యాలకులు. అందువల్ల అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ యాలకుల దండను సమర్పించి ఆ తర్వాత కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో తొందరగా విజయం చేకూరుతుంది.
అలాగే ఒక్కొక్కసారి దృష్టి దోషాల వల్ల, శత్రుబాధల వల్ల మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒకరోజు స్నానం చేసిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు కలిపి ఆ నీళ్ళలో ఒక నిమ్మకాయ ఉంచండి. నిమ్మకాయ ఉంచినటువంటి ఆ గాజు గ్లాసు నీళ్లు మీ పూజా మందిరంలో ఉంచండి. రోజంతా కూడా ఆ గ్లాసు అలాగే ఉంచి మర్నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి పసుపు కలిపిన నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకుని ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ఆ నిమ్మకాయ 4 భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయండి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కూడా రాకుండా ఉండాలంటే కొన్ని ధాన్యపు గింజలు ఇంటి సింహద్వారం బయట ఉంచి వెళ్ళండి. అలా ఉంచి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పనిలో ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దానివల్ల అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. పనుల్లో ఆటంకాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, రాశిపరంగా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.